ఉమ్మడి రాష్ట్రంలో 2008-9 అంతంలో ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ గృహ సౌకర్యం కల్పించాలనే భావనతో నూకపల్లి గ్రామ పరిధిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమితో పాటు 100 ఎకరాలు ప్రైవేట్ పట్టాల్యాండ్ కూడా ప్రభుత్వ పరంగా సేకరించి జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇల్లు లేని నిరుపేదలు దాదాపు 4,000 లబ్ధిదారులను గుర్తించడంతో పాటు వారికి అందరికీ పారదర్శకంగా డ్రా పద్ధతి ద్వారా ప్రతి లబ్ధిదారునికి 90 చదరపు గజాల స్థలాన్ని కేటాయింపు చేసి అప్పటి ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గిరినాభకృష్ణతో పాటు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, నాయకులు కొత్తమోహన్, బండశంకర్, న్యాయవాది జగదీశ్వర్, అశోక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఓడిపోయినాడు మొత్తం మీ ప్రభుత్వం నువ్వే నడిపించినావు. ఇవాళ కూడా మేమే నడిపిస్తాం. మేము చెప్తున్నాం నీకే నిధులు రావు. నిధులు ఏదైనా వస్తే జీవన్ రెడ్డి గారితో వస్తాయి. ఏ కాన్స్టిట్యూషన్లో కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఉన్న ఎమ్మెల్యే లేకపోతే అక్కడ ఓడిపోయిన అభ్యర్థి మనోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే నిధులు వస్తాయి. నేను పోయి బోకలు ఇచ్చి ఏదో చెప్తే నేను నిధులు ఇచ్చానని చెప్పి పేపర్లో ఫోటోలు వేసుకుంటే సరిపోదు. అట్లా జరగదు. ఖచ్చితంగా మీరు మాకేది గుణపాఠం చెప్తున్నారో మీకు ఆ గుణపాఠం మేము చెప్తున్నాం. మీరు ఒక అపాయింట్మెంట్ ఇచ్చిందా మీ ప్రభుత్వంలో? ఒక అధికారికి, ఒక మంత్రికి అధికారం ఉండదు. ముఖ్యమంత్రి ఉండదు, దొరకడు, మహమ్మద్రావు అంటాడు. ఇవాళ మేము ఇంత పారదర్శకంగా చేస్తున్నాం. ప్రగతి భవన్ కూడా వేయండి. అప్పుడు ఇవాళ ప్రగతి భవన్ ధరలు తెచ్చునే ఇవ్వండి అంటాడు పోవటానికి. 40 ఏళ్ళు అంటారు. 40 ఏళ్ళు జగిత్యాల ఒక చరిత్ర ఏముండే అసలు. జనతా చౌరస్తాలో ఒక బస్సు అంటే ఒక బస్సు పోయే పరిస్థితులు ఉంటాయి కదా. ఆ పరిస్థితి వచ్చడానికి కారణం ఎవరు? జీవన్ రెడ్డి కాదా? చిల్లకోడు బ్రిడ్జ్ మీద, చిల్లకోడు వాగు మీద బ్రిడ్జ్ లేదు, రవాణా సదుపాయం లేదు. గ్రామాన గతంలో ఉన్న అంతా మీ పెద్ద దొరలే ఉండరు అధికారంలో. శాసనసభ్యులు సురేంద్రరావు కానీ, జగపతిరావు కానీ అన్నారు, లక్ష్మణరావు కానీ వాళ్ళే ఉన్నారు. ఒక ఊరికి రోడ్ లేదు, ఒక ఊరికి కరెంట్ లేదు. 1983లో గ్రామాన కరెంట్ తీసుకొచ్చిన ఘనత జీవన్ రెడ్డి. ఊరు ప్రతి గ్రామానికి రోడ్లు వేసిండు. జగిత్యాల బస్ డిపో ఏర్పాటు చేసిండు. జగిత్యాల బస్ డిపో 5 ఉంటే దాన్ని కొల్లు తరలించాడు. కొంతమంది నాయకుల స్వార్థపరం, కొంతమంది దొరల స్వార్థపరం. ఆ డిపోను మళ్ళీ జగిత్యాల తీసుకొచ్చిన ఘనత జీవన్ రెడ్డి. వాళ్ళ జేఎన్టీ కాలేజ్ కుట్టాల ఇక్కడ స్థలముట్టాడ కడుతున్నారు. అక్కడ అప్పుడు సమయానికి అనుకూలంగా పరిశ్రమలు తీసుకుంటాం. నువ్వు ఇవాళ మేము 5 కోట్లతో టౌన్ హాల్ అప్పుడు మేము తీసుకొస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్కి అట్టగట్టడం అది మన ఇష్టం రాజ్యం చేసుకుంటుంటాడు. టౌన్ హాల్లో ఆడ పెట్టినట్టు మా అనుకోని బ్యాంక్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టాడు. ఎన్నికల కొరకే, ఓట్ల కొరకే జీవన్ రెడ్డి చేసేది ఉంటే ఈ 5 సంవత్సరాలు ఓడిపోయిన ఎమ్మెల్సీగా ఉండి 7 గంటల నుంచి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిరోజు మీ అందరికీ ప్రెస్ సాక్షిగా తెలుసు. దాదాపు 2 రోజులకు ఒకసారి జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఉంటుండే. దీనిపైన ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే గురుతర బాధ్యతను జీవన్ రెడ్డి గారు గత 40 సంవత్సరాల వయసు పదవున్నా లేకుండా, ఈరోజు పదవున్నా ఓడిపోయినా గెలిచినా ప్రభుత్వం వచ్చినా రాకుండా ఈ రోజు ఇచ్చినటువంటి 5,000 బెడ్రూమ్ ఏమున్నాయో ఆ ఇండ్ల స్థలాన్ని ఇచ్చినటువంటి జీవన్ రెడ్డి గారికి తన బాధ్యత ప్రభుత్వం తను గెలిచినా ఓడిపోయినా ప్రజల్లో ఉంటాడనటానికి నిదర్శనమే ఆయన అక్కడికి సందర్శించింది. కానీ ఓట్ల కొరకే అనే మాట మీరు మాట్లాడుతున్నారు. మీ లెక్క పార్ట్ టైం పొలిటీషియన్ జీవన్ రెడ్డి గారు ఫుల్ టైం పొలిటీషియన్. నేను ఇప్పుడు చెప్తున్నా, శాసనసభలో నిజంగా కూడా మీరు ఓడిపోయి ఉంటే హాస్పిటల్లో ఉండేవారు, ప్రజా జీవితంలో ఉండేవారు గారు. నీ ఆత్మ మీరు చెయ్యేసుకో. కానీ జీవన్ రెడ్డి ఓడిపోయినా గెలిచినా ప్రజాక్షేత్రంలో ఉంటాడు. ప్రజా సమస్యలు, పార్లమెంట్ ఎన్నికలు, గెలుపు ఓటములు రాజకీయ నాయకునికి సహజం. గెలిచిన ఓటమి చెందిన రాజకీయ నాయకుడు తన ప్రజల యొక్క మనోభావం, ప్రజల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే బాధ్యతను నెరవేర్చే మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారు నూకపల్లి పోయి ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వెళ్ళారు. ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళారా లేదా అని మాట్లాడడం జరిగింది. నిజంగా సంజయ్ కుమార్ గారు మీరు మాట్లాడిన దాంట్లో ఎలా అంటే మీరు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు అనేది వచ్చింది జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే మీరే ఒప్పుకున్నారు. మరి మీరేం తీసుకొచ్చి ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీరు జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నూకపల్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. అదే డబుల్ బెడ్రూమ్లు కూడా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. నేను అప్పుడు మా చైర్మన్గా ఉన్నాను. అప్పుడు 4,000 ఇల్లు తీసుకొచ్చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఎంతైతే ఉందో ఇప్పుడు మొన్న 2018లో మీరు గెలిచారు. అప్పటి నుంచి మీరు డబుల్ బెడ్రూమ్లకి ఒక పైసా తీసుకొచ్చిరా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే అప్పుడు ఎలాగో ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారే ఉన్నారు కదా. కనీసం
240 కోట్లు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లో తెచ్చినా అన్నారు కదా మీరు. అసలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చాయి. కనీసం మీరు దానికి సదుపాయాలైనా 25 కోట్లు కూడా తేలేకపోయిన అసమర్థ ఎమ్మెల్యే మీరు. 5 సంవత్సరాలు చేశారు కానీ ఒక సదుపాయాలు కూడా తేలేదు. మీరు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అయింది కావచ్చు కానీ జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మాత్రమే అది ఫౌండేషన్ చేయడం జరిగింది. ఆ జీవన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కవిత గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఇక్కడ 4000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అది అప్పుడు మీకు గుర్తు రాలేదా? అక్కడ శాంక్షన్ అంటే ఆ స్థలమను అనేది మీకు పనికిరాదని చెప్పేసి మీరు ఎలా పనికిరాదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నిజంగా కూడా ఏదైనా ఇండ్లు కట్టుకోవడానికి పరిసరాలు పనికొస్తాయా లేదా అనడానికి కారణం ముఖ్యంగా నీళ్ళు ఉన్నాయా లేదా చూస్తారు. అక్కడ బావి తవ్వారు ఇందిరమ్మ ఇళ్లలో చూడండి మీరు వెళ్ళి, అక్కడ నీళ్లు ఉన్నాయి. నీళ్ళు సదుపాయం ఉన్నట్టయితే ఇది నివాసిత యోగ్యమా లేదా అని ఆలోచిస్తారు. అలాంటి నివాసిత యోగ్యం కాబట్టే అక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ నూకపల్లి ఇళ్లలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడం జరిగింది 2009లో. అలాంటి అప్పటి నుండి కూడా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత నూకపల్లిలో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. అలాంటిది అలాగే ఇంద్రమిల్లు వచ్చిన ఇండ్లను కూడా మీరు నిర్దాక్షిరంగా అక్కడ ఉన్న బేస్మెంట్లను కూలగొట్టారు. వాళ్ళకి ఎలాంటి ఆధారం చూపెట్టలేదు. అలాంటి ప్లేస్లలో మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. డబుల్ బెడ్రూమ్లు అనేది ఏదైనా కట్టినప్పుడు ఇల్లు కట్టినప్పుడు కనీసం దానికి సంబంధించిన డ్రైన్లు కానీ వాటర్ సప్లై కానీ కరెంటు కానీ ఉండాలి. అలాంటిది ఏది లేకుండా మీరు ఎలక్షన్స్ వస్తున్నాయని ప్రొసీడింగ్స్ ఇవ్వడము మీ రాజకీయానికి లబ్ధి పొందే ఉద్దేశం మీకుంది. అలాంటి అప్పుడు కాబట్టి మొన్న ప్రొసీడింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. భుజాలు తడుకున్నట్టు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మరి ఈ రకంగా రాజకీయం చేస్తున్నా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా గౌరవ ఎమ్మెల్యే గారికి. మీరు కూడా గత శాసనసభ్యులు ఉన్న సమయంలో ఎన్నికల ముందు ప్రారంభోత్సవం చేశారు, అది కూడా రాజకీయమేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ కేవలం జగిత్యాలలో కాదు దేశంలోనే కూడు గుడ్డ వైద్యం అందించేటువంటి గొప్ప సంకల్పంతో దేశంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఈరోజు ఇందిరానగర్, గాంధీనగర్ కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళకట్లో ఉన్నటువంటి దళితులు కూడా పేదలు కూడా ఇల్లు కట్టించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మీరు రాజకీయాల్లో లేనప్పుడు కూడా తిమ్మాపూర్ గ్రామం ఏదైతే ఉందో 100% దళితులకు ఆ రోజు భూమి సేకరించి ఇల్లు కట్టించిన ఘనత మరి జీవన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ నగర్ మాట్లాడుతున్నావే, ఆ టీఆర్ నగర్ మొదటికి మేనిఫెస్టో రాయకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళను గుర్తించి టీఆర్ నగర్ తప్పకుండా ఒక గ్రామంగా చేయాలి, పేదలకు ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో కట్టించాడు గొప్ప నాయకుడు జీవన్ రెడ్డి గారు. నియోజకవర్గానికి జగిత్యాల జిల్లా నియోజకవర్గాలన్నిటికీ కూడా మరి ఎన్నో మౌలిక వసతులు కల్పించిన బాధ్యత ఫుల్ఫిల్ చేసినటువంటి మహానాయకుడు జీవన్ రెడ్డి చెప్పక తప్పదు. దాంట్లో భాగంగా మరి 1000 కోట్ల విలువ చేసే ఈ నూకపల్లి అర్బన్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఆ రోజు ల్యాండ్ ప్రొక్యూర్ చేసి మరి ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఆ రోజు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతులుగా 4000 ఇళ్ళు మరి శంకుస్థాపన చేసిన మాట వాస్తవం కాదా? మరి వాటిని ధ్వంసం చేసుకొన్నిటిని మరి మిగతా పూరించి ఎలాంటి మౌలిక వసతులు లేకుండా కూడా మరి విడిచిపెట్టిన తరుణంలో ఆ లబ్ధిదారులంతా గోడు వెళ్ళబోసుకొని మరి జీవన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఒక నైతిక బాధ్యత వహిస్తూ నేను అన్నిటికి కూడా మీ అందరికీ 3 నెలల లోపల ఆ మౌలిక వసతులన్నీ నెరవేరుస్తా. మరి ఇంకా మీరు విధ్వంసం చేసిన విడిచిపెట్టిన 1600 మంది దాదాపు మరి బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇండ్ల అందరికి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఇప్పించి గృహ నిర్మాణాలు కంప్లీట్ చేస్తా అన్న మాట మరి ఎంతవరకు అభినందనీయం అనేది మీరు ఒక శాసనసభ్యుగా ఒక నైతిక విలువలు పాటిస్తూ అభినందించింది పోయి ఒక సామాన్య కార్యకర్తలాగా మరి చేయడం మీకు తగదు. ఈ కుసంస్కారం దయచేసి మీరు వదిలిపెట్టండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిటికి కూడా జీవనన్నను ఏ మరి పార్టీ కూడా ప్రజా వ్యతిరేకంగా వారు కూడా మాట్లాడే అర్హత లేదు. ఎల్లప్పుడూ ప్రజా అభిష్టం మేరకే తన పనులుంటాయని ఛాలెంజ్గా చెప్తున్నారు.